హాయ్ ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహోన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ నిండి శుభాభివందనాలు తెలియపరుస్తున్నానండి. అందరూ బాగున్నారని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. మీ అందరి నిమిత్తమే మా అనుదిన ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అయితే రీసెంట్గా నేను ఒక వీడియో అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఎప్స్టీన్ ఫైల్స్ మీద స్పందిస్తూ కొన్ని విషయాలు కొన్ని విషయాలే అన్నీ కూడా మాట్లాడడానికి అయితే అవకాశం లేదు. అన్నిటికీ మించేది కరెక్ట్ కాదు కనుక అది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు క్రైస్తవ్యానికి కూడా తీసుకుని వచ్చే పరిస్థితులు ఉన్నాయి కనుక కొన్నిటి గురించి నేను మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేయలేదు. కానీ ఈరోజు దాని మీద నేను స్పందిస్తున్నాను అని అనట్లేదు. కానీ ఒక విషయం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సమయంలో మీకు పంచుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ విధంగా రావడానికి అయితే నేను ఇష్టపడ్డానండి. ఏంటి అంటే ఏదో ఎప్స్టీన్ ఫైల్స్ అనేటువంటివి రిలీజ్ అయినాయి, దీనివల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బంది ఏమీ లేదు, దీనివల్ల మనకి వచ్చే నష్టం ఏమీ లేదు, అసలు వాటితో మనకి ఏమి ఉపయోగం ఉంది, వాటి వల్ల మనకి ఏమి అవసరం ఉంది అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే అలాంటివి చూడాలి, అలాంటి వాటి నుంచి నేర్చుకోవాలని నా ఉద్దేశం కాదు. కానీ నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే, ఒకవేళ ఈ ఎప్స్టీన్ అనేటువంటి జెఫ్రీ ఎప్స్టీన్ అనేటువంటి వ్యక్తి కానీ యూదుడు కాకపోయి ఉండుంటే, ఒకవేళ ఒక ఇస్లాం మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కానీ ఆయన ఉండుంటే, నిజంగా ట్రంప్ గారు కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, లేకపోతే మిగిలిన వారు కావచ్చు, ఇంకా ఏ విధంగా అవతల వాళ్ళని నిందించే ప్రయత్నాలు చేద్దురో అది మీ ఆలోచనకి వదిలిపెడుతున్నాను. అందుకని నేను ఎప్పుడూ కూడా ఒక మాట అంటూ ఉంటాను, ఏమనంటే మంచితనం అనేటువంటిది మతానికి సంబంధించింది కాదండి, మతంలో ఉండదండి. మంచితనం అనేది మనిషిలో ఉంటుంది. మంచితనం అనేటువంటిది మనిషిలోను, మనిషి యొక్క వ్యక్తిత్వానికి సంబంధించిందండి అని చాలా సందర్భాల్లో నేను చెప్పే ప్రయత్నం కూడా చేశాను. అసలు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనేటువంటి వ్యక్తి జైల్లో చనిపోయారనేటువంటి వార్త బయటకు వచ్చింది. అదంతా కూడా 100% కూడా నిజమే. ఆయన సూసైడ్ చేసుకుని ఆ విధంగా చనిపోయినటువంటి విషయం పేపర్స్లో, ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా తిరిగింది. అయితే కొన్ని కథనాలు ఎలా ఉన్నాయంటే, ఆయన ఏం చనిపోలేదు, ఆయనకి ఇంచుమించు సరిపోయేటువంటి ఆ ఫేషియల్ గుణాలన్నీ కూడా సమానమైనటువంటి మరొక వ్యక్తిని అక్కడ పెట్టడం జరిగింది. చాలా ప్రీ ప్లాన్డ్గా ఈ వ్యక్తిని అక్కడి నుంచి తప్పించేశారు. కాబట్టి ఆయన ఇప్పుడైతే చనిపోలేదు, హ్యాపీగా లోకంలో కలిసిపోయి అందరితో కలిసిపోయి వెళ్ళిపోతున్నారు. అయితే అప్పుడున్నటువంటి రీతిలో కనబడట్లేదు, కానీ వేరే విధంగా ఆయన ఉన్నాడు, ఆయన బ్రతికే ఉన్నాడు అనేటువంటి వార్తలు కూడా వినబడుతున్నాయి. ఎందుకు దీనికి బలమైన కారణాలంటే, రీసెంట్గా ఇజ్రాయెల్లో టెల్ అవీవ్ అనేటువంటి సైన్ బోర్డు దగ్గర నుంచి సేమ్ ఎప్స్టీన్ లాగే బియర్డ్ ఉన్నటువంటి ఒక ముసలైన నడుచుకుని వెళ్ళిపోతున్నట్టుగా, ఇద్దరు బాడీ గార్డ్స్ కూడా ఆయనతో పాటు ఉన్నటువంటి ఒక ఫోటో అయితే మాత్రం సర్క్యులేట్ అవుతూ ఉందండి. ఈ కారణాన్ని బట్టి కూడా ఖచ్చితంగా వ్యక్తిని ప్రీ ప్లాన్డ్గానే అక్కడి నుంచి తప్పించారు. అంత ధనికుడు, అంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి, అంతమంది గొప్ప వ్యక్తులతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని ఎలా వదిలేస్తారు? ఖచ్చితంగా వచ్చేస్తారు. ఆల్రెడీ ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది, తర్వాత చాలా ఈజీగా బయటకు వచ్చేసారు. తర్వాత మళ్ళీ ఒక జర్నలిస్ట్ ఆయన మీద కేసు వేయడం జరిగింది. తర్వాత మళ్ళీ జైల్లో నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. ఎందుకంటే 11 సీసీ కెమెరాస్లో 9 బ్లాక్ అయినాయి ఆ రోజున. ఒక 2 మాత్రం కవరింగ్లో ఉన్నాయి. అయితే ఈయన ఉన్నటువంటి యాంగిల్లో లేవు, ఈయనకు ఉన్నటువంటి ఆ రూమ్కి సంబంధించిన యాంగిల్స్లో లేవు, వేరే యాంగిల్స్లో ఉన్నాయి. కాబట్టి ఈయన సురక్షితంగానే బయటకు వచ్చేసాడని, ఈయన ప్లేస్లో ఈయన యొక్క రూపం ఈయనకి ఇంచుమించుగా ప్రపంచంలో ఒకరిని పోలిన వాళ్ళు 7 ఉంటారని ఏదో అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ అలాంటి వ్యక్తి ఎవరో అక్కడ పెట్టబడ్డారనేటువంటి వార్తలు కూడా సర్క్యులేట్ అవుతాయి ఈ ఫోటోను బట్టి. కొంతమంది ఏమంటారంటే ఇది ఏ జనరేటెడ్ ఫోటో ఇది అని చెప్పి కింద ఉన్నటువంటి ఒక ఏ స్టాంపింగ్ని బట్టి కూడా అంటూ ఉన్నారు. అయితే ఇంకొక వీడియో కూడా రిలీజ్ అయిందండి. ఇది ఎప్స్టీన్ ఐలాండ్లోనే చనిపోయినటువంటి కొంతకాలానికి ఒక వెహికల్ దగ్గర ఆయన నిలబడినట్టుగా, షార్ట్ తీసుకుని నిలబడినట్టుగా, డ్రోన్ ఆ విజువల్ అంతటిని కూడా క్యాప్చర్ చేసినట్టుగా కూడా కొన్ని విషయాలు అయితే సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. వాస్తవానికి ఏం జరిగింది, ఆయన బ్రతుకున్నాడా చనిపోయినటువంటి విషయం ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయన విషయంలోనే కాదు, అలాగే ఇప్పుడు బైడెన్ ఉన్నాడు కదా, అమెరికాకి రీసెంట్గా ఆయన పాలించినటువంటి వ్యక్తి, ట్రంప్ గారి కంటే ముందుగా. ఆ వ్యక్తి 2019లో చనిపోయాడని ఎప్స్టీన్ ఫైల్స్లో నమోదైంది. మరి ఇప్పుడున్నటువంటి బైడెన్ ఎవరో, ఆ వ్యక్తి కృత్రిమంగా వచ్చినటువంటి వ్యక్తిని, ఆ రోబోట్ అని కొంతమంది అంటారు, లేకపోతే మనిషిని పోలినటువంటి మనిషిని అక్కడ నిలబెట్టారని కొంతమంది అంటారు. ఎందుకంటే 2019లోనే బైడెన్ చనిపోయాడని చెప్పి కొన్ని వార్తలు వినబడుతూ ఉంటాయి. అలాగే ఒసామా బిన్ లాడెన్ కూడా ఒబామా హతమార్చి సముద్ర గర్భంలో ఆయన కలిపేశారు, ఆయన జలసమాధి చేశారని చెప్పి ప్రపంచం అంతా కూడా నమ్మింది. కానీ ఇంకొక వర్గం ఏమని చెప్తా ఉంటుందంటే, ఆయన ఏం చనిపోలేదు, అంత సీన్ ఏమీ లేదు, ఆయన బ్రతికే ఉన్నాడు, అయితే చనిపోయినట్టుగా ఇదంతా కూడా కథనం జరుగుతూ ఉంటుందని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. అలాగే మైకిల్ జాక్సన్ కూడా చనిపోయాడని అంటారు, కానీ వాస్తవానికి ఆయన బ్రతికే ఉన్నాడు.
చాలా సీక్రెట్ ప్లేసెస్లో ఆయన తలదాచుకున్నాడు అని చెప్పి కొంతమంది అంటారు. అయితే వాస్తవాలు దేవుడికి మాత్రమే తెలుసు. అయితే జెఫ్రీ బతుకున్నాడా లేకపోతే నిజంగానే చనిపోయినటువంటిది నాకైతే తెలియదు, కానీ ఉన్నాడో ఖచ్చితంగా ఆయన తప్పించారు అనేటువంటి వార్తలు అయితే మాత్రం చక్కర్లు కొడతా ఉన్నాయి. ఇందులో వాస్తవం ఎంత అనేటువంటిది ఖచ్చితంగా కొన్ని రోజుల్లో అయితే మనందరూ కూడా తెలిసే అవకాశం ఉంటుందని నేనైతే నమ్ముతూ ఉంటాను. అయితే నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే రోజు రోజుకి కూడా ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో దాగి ఉన్నటువంటి ఆధారాలు, సాక్ష్యాలు, ఈ ఫైల్స్ అన్నీ కూడా రోజు రోజుకి బయటికి విడుదలవుతున్నటువంటి ఆ విషయాలు ఏంటంటే నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎంతమంది అపర కుబేరులు అయితే ఉన్నారో, ఎంతమంది ప్రపంచ ధనికులుగా పిలువబడుతున్నారో, ప్రపంచంలో అగ్ర దేశ నాయకులుగా పిలువబడ్డారో వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చేస్తున్నారు. ఎవరు రాలేదు ఇంకా బయటికి అంటే ఇంచుమించుగా రష్యా ప్రధాని అయినటువంటి పుటిన్ ఒకరికి ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో సంబంధం లేనట్టుగా కనబడతా ఉంది. ఇంకొకటి ఒబామా యొక్క ప్రస్తావన కూడా ఇప్పటివరకు అయితే ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి బయటకు రావడం లేదు అనే విషయాన్ని కూడా గమనించాను. అయితే రీసెంట్గా ఇండియాకి సంబంధించినటువంటి అనిల్ అంబానీ గారు కూడా ఈ ఎప్స్టీన్ ఐలాండ్కి ఆయన ఆహ్వానించబడ్డారని, అక్కడ జెఫ్రీ ఎప్స్టీన్ అనిల్ అంబానీ గారికి రష్యాకి సంబంధించినటువంటి కొంతమంది బ్లాండ్ గర్ల్స్ని ఆయనకి ఇవ్వడం కూడా జరిగిందని కూడా బయటికి రావడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే ఈ ఫైల్స్ అన్నీ కూడా విడుదలవుతున్నప్పుడు నాకు వచ్చే ఆలోచన ఏంటంటే, ప్రభుత్వం ఏమో ట్రంప్ గారి ప్రభుత్వం ఉంది, పొరపాటును కూడా వీళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా కూడా బయటకు వచ్చే అవకాశం రానివాడైనా, అలాంటిది ఈయన ప్రభుత్వంలోనే ఈయనకి తెలియకుండానే ఇవన్నీ కూడా బయటికి ఎలా వస్తున్నాయి, ఒకవేళ వచ్చినా సరే ఇంత వేగవంతంగా ఎలా సర్క్యులేట్ చేయడాన్ని వీళ్ళు చూసి చూన్నట్టుగా వదిలేస్తున్నారు. ఇదంతా ఆలోచిస్తుంటే కొన్ని సందర్భాల్లో నాకేమనిపిస్తూ ఉంటుందంటే ఇదంతా కూడా చాలా పెద్ద పొలిటికల్ ఎజెండా, ఇది చాలా పెద్ద ప్లాన్, ఇది ఎవరికి అర్థం కావట్లేదేమో అనేటువంటి పరిస్థితులు కూడా కొన్నిసార్లు కనబడుతున్నాయి. అంటే రీసెంట్గా కొన్ని విజువల్స్ మళ్ళీ రిలీజ్ అయినాయంట. వాళ్ళు తినేటువంటి ఆహారంలో ఉన్నటువంటి ఆ నాన్ వెజ్ మాంసం అనేటువంటిది వాస్తవానికి కొంచెం డార్కిష్ బ్రౌన్లో కానీ, డార్కిష్ రెడ్లో కానీ, రోస్టెడ్ బ్రౌన్లో కానీ ఏ నాన్ వెజ్, ఒక చికెన్ అయినా లేకపోతే ఒక మటన్ అయినా లేకపోతే అది ఆ ప్రాన్ అయినా ఏదైనా కొంచెం ఆ కలర్లో కనబడుతూ ఉంటుంది. అయితే వీళ్ళు ప్లేట్స్లో ఉన్నటువంటి ఈ మాంసం మాత్రం పింకిష్ వైట్ కలర్లో కనబడుతుంది. కొంతమంది ఏమంటున్నారంటే ఇది ఖచ్చితంగా హ్యూమన్ మీట్, ఇది మనిషి యొక్క మాంసమే. ఎందుకంటే అదైతే నిజమే, చిన్నపిల్లల్ని చంపేయడం అనేది, చిన్నపిల్లల వాళ్ళు తినడం అనేటువంటిది వాస్తవానికి జరిగింది. అది అక్కడ జరిగింది. అక్కడేంటి బిబ్లికల్గా కూడా చాలామంది అలాంటి పనులు చేసేవారు ఆనాటి కాలంలో. తర్వాత కాలంలో కూడా క్యానిబలిజం అనేటువంటిది ఉంది, మనుషుల్ని చంపుకొని మరొక మనిషి తినేటువంటి పరిస్థితులు కూడా ఉండేవి. నేను 8th 9th స్టాండర్డ్స్లో ఉన్నప్పుడు కూడా ఒక వ్యక్తిని, ఇలా చేస్తున్నటువంటి వ్యక్తిని పట్టుకుని స్టేషన్లో వేయడం కూడా మాకు తెలుసు, మేము చూసాం అలాంటి వాళ్ళు. ఇప్పుడు కొత్త విషయం కాదు. అయితే అదొక రేంజ్ చూపించుకోవడానికి చేసేటువంటి పని అది. అయితే ఇంకొక ప్లేట్ చూసాను. ఈ ప్లేట్ చూస్తే కొంచెం ఆశ్చర్యం వేసింది. ఫిమేల్ బ్రెస్ట్ అంతా కూడా ఒక ప్లేట్లో అక్కడ అందిస్తున్నట్టుగా ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా డిస్టర్బ్ అయ్యేటువంటి పరిస్థితుల కంటే కూడా మనుషులు ఎంత కిరాతకంగా మారిపోతారు, ఎంత భయంకరమైనటువంటి రాక్షస తత్వం మనిషిలో ఉందా అనేటువంటి భయం కూడా వేస్తుంది. నిజంగా చాలా కిరాతకమైనటువంటి పరిస్థితులు అండి. ఇప్పుడు ఒక 60% ఎప్స్టీన్ ఫైల్స్ అనేటువంటి అయితే మాత్రం బయటకు అయితే రిలీజ్ అయినాయి. ఇప్పుడు ఇందులో నెతన్యాహు గారు కూడా ఉండొచ్చు అనేటువంటి కథనాలు కూడా బయటకు వస్తుంది. మరి ఏం బయటకు విడుదలవుతాయి అనేటువంటిది ఖచ్చితంగా మనం ఎదురు చూడవలసినటువంటి అవసరం అయితే ఉంది. ఇలా ఎప్స్టీన్ ఫైల్స్ అన్ని కూడా రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంలో ట్రంప్ గారు ఒక పోస్ట్ని రిలీజ్ చేసి మళ్ళీ డిలీట్ చేశారండి. రిలీజ్ చేసింది ఆయనే, మళ్ళీ డిలీట్ చేస్తారు. ఎందుకు వచ్చిందని అనుకున్నారా, లేకపోతే ఎవరైనా వాళ్ళకి ఆయనకి ఇచ్చినటువంటి సలహాల మేరకు అదేనా డిలీట్ చేస్తారో నాకు తెలియదు, కానీ డిలీట్ చేస్తారు. డిలీట్ చేసేసిన తర్వాత అది ఇప్పటికే చాలామంది కాపీ చేస్తారు, చాలామంది స్క్రీన్ షాట్స్ డౌన్లోడ్ చేస్తారు. ఇదంతా కూడా మీడియాకి వెళ్ళిపోయింది. మీడియా వాళ్ళు డైరెక్ట్గా అడిగితే నేను సారీ చెప్పవలసినటువంటి పని లేదు, నేను పోస్ట్ చేసినటువంటిది వాస్తవమే, అందులో కరెక్ట్ మీనింగ్ ఉంది, నేను ఎవరికి అపాలజీ చెల్లించవలసిన అవసరం లేదని ఆయన అంటా ఉన్నారు. ఏంటంటే ఇక్కడ బరాక్ ఒబామా గారు ఆయన గారి యొక్క బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కాదు, షీఈ్ నాట్ ఏ వైఫ్, అస్సలు కూడా భార్య కాదు ఆయనకి. మిచెల్ ఒబామా అనేటువంటి ఆ వ్యక్తి మగాడు, ఈజ్ ఎ ట్రాన్స్జెండర్, ఆయన ట్రాన్స్ ఫెలో ఆయన. కాబట్టి పురుష సంయోగంతో కూడిన వాళ్ళు వారిద్దరు కూడా వాళ్ళ దాంపత్య జీవితం అంతా కూడా, మరి పిల్లలు పుట్టారు కదంటే వాళ్ళందరూ కూడా అడాప్ట్ చేయబడినటువంటి పిల్లలు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. అయితే దాని గురించి ఎక్కువ మాట్లాడడం అవసరం లేదు, కానీ నేను మాట్లాడే ప్రయత్నం అయితే చేయట్లేదు. కానీ వీళ్ళిద్దరిని, మిచెల్ ఒబామాని, బరాక్ ఒబామాని ఉద్దేశించి ట్రంప్ గారు ఏప్స్, ఒక మంకీ బాడీతో వీళ్ళ ఫేస్ని అక్కడ అటాచ్ చేసి అడుగులో గెంతుతున్నట్టుగా ఆయన పోస్ట్ చేసిన ప్రయత్నం చేశారు. అంటే ఇది కొంతమంది ర్యాసిజం, ఇది ట్రంప్ చాలా పెద్ద ర్యాసిస్ట్ ఆయన ఈ రంగు వివాదం, నెల జాతీయుల్ని చాలా వివక్ష చూపుతూ ఉంటారు అనేటువంటి మాటలు ముందు నుంచి కూడా ఉన్నాయి. ఆ కారణాన్ని బట్టి ఈయన పెట్టారని అంటున్నారు. అయితే నాకున్నటువంటి సమాచారం ఏంటంటే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అన్నీ కూడా బయటకు రావడంలో
ప్రాముఖ్యమైనటువంటి సూత్రధారి కారణం ఎవరన్నా ఉన్నారంటే ఈ ఒబామా అని. ఈయన సమక్షంలోనే ట్రంప్ను బ్యాట్ చేయాలనేటువంటి ఉద్దేశం చాలా బలంగా పనిచేస్తుందని, ఖచ్చితంగా ఆయన ప్రభుత్వం నుంచి దించేయాలని, అధికారం నుంచి ఆయన తొలగించాలని, ఖచ్చితంగా ట్రంప్ ప్రభుత్వాన్ని 100% కూడా దించేయాలి అనేటువంటి ఒక బలమైన ప్రయత్నం జరుగుతుంది. కనుక ఇదంతా ఒబామా జరిగిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఎరిగినటువంటి ట్రంప్ గారు ఆ విధంగా చేసి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది, అంటే నాకు తెలిసినటువంటి కొంతమంది నాకు చెప్పితే నాకైతే ఇది తెలిసింది, ఇది కూడా నిజమై ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా నాకైతే వచ్చిందండి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితిని కానీ గమనిస్తే అండి, ట్రంప్ మీద క్రిస్టియానిటీకి ఎంత గౌరవం అయితే ఉండేదో, ట్రంప్ క్రిస్టియన్స్ దగ్గర ఎంత ప్రేమనైతే సంపాదించాడో, ఎంత సపోర్ట్ని అయితే సంపాదించుకున్నాడో, ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ఆయన రెస్పెక్ట్ అనేటువంటిది ఆయన సంపాదించుకున్నారో, అదే క్రిస్టియానిటీ, అదే క్రైస్తవ్యం ఈ రోజున, ఈ సందర్భంలో, ఈ క్షణంలో ట్రంప్ గారికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. వ్యతిరేకమైనటువంటి నినాదాలు కూడా చేస్తున్నారు. అందులో ట్రంప్ ఇరాన్ మీద దాడి చేస్తాను అనేటువంటి వార్త ఎప్పుడైతే విడుదల చేశారో వెంటనే అక్కడి నుంచి ఆపేయడానికి కూడా ఈ విధమైనటువంటి ప్రయత్నాలు జరిగాయి అనేటువంటి విషయాలు కూడా బయట చక్కర్లు పడతా ఉన్నాయి. ఇప్పుడు మీరు కానీ చూస్తే ఇంచుమించుగా టు బి ఫ్రాంక్ మాట్లాడుకుందామండి, ఏ క్రైస్తవుడు ఎవడైనా సరే ట్రంప్ గారు ఎంతమంది ట్రంప్ గారిని తిట్టుకున్నా క్రైస్తవుడిగా మాత్రం ఒక క్రిస్టియన్ని, ఆ వ్యక్తి క్రిస్టియన్ అనేటువంటి కారణాన్ని బట్టి మరి ఏంటో తెలియదు కానీ ఆయన ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు, ఆయన అభిమానిస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో స్టేజెస్లో కావచ్చు, చాలా ప్రీచింగ్స్లో కావచ్చు, చాలా స్పీచెస్ ఇస్తున్న సమయంలో కూడా కావచ్చు, క్రీస్తునైనా అభినందిస్తూ ఆయన హెచ్చించినటువంటి కారణాలను బట్టి కూడా క్రిస్టియన్ ఫాలోయింగ్ ఈయనకి చాలా ఉంది. కానీ ఇప్పుడు చూస్తే క్రిస్టియన్సే ఈయనకి చాలా మంది వ్యతిరేకులైపోయారు. క్రిస్టియన్సే ఈయన మీద ర్యాలీ చేస్తూ ఉన్నారు. అమెరికాలో ట్రంప్ టవర్ అని ఉంది. ఆ ట్రంప్ టవర్ దగ్గరికి చాలామంది అమెరికన్ సిటిజన్స్ అందరూ కూడా అక్కడ పోగైపోయి ఆయనకి వ్యతిరేకమైనటువంటి నినాదాలు జరిగిస్తున్నారు. రీసెంట్గా రష్యాలో కమ్యూనియా మీద ఎలాగైతే అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ అయి ఉండి వారి మీద వ్యతిరేకమైనటువంటి ర్యాలీస్ చేశారో సేమ్ ఇదే ఇప్పుడు అమెరికాలో జరుగుతుంది. ట్రంప్ మీద వ్యతిరేకమైనటువంటి ర్యాలీలు జరుగుతున్నాయి. చూడండి ఎలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అందుకే మనం ఉన్నది అంత్యదినాల్లో ఉన్నాం, అంత్యకాలంలో ఉన్నాం. రాని అన్నవాడు క్రీస్తు విరోధి రావడానికి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వాడు రావడం కొరకి మార్గాలన్నీ కూడా తెరవబడుతున్నాయి అనేటువంటి విషయం చాలా సందర్భాల్లో నేను చెప్పే ప్రయత్నం కూడా చేశాను. ఇక్కడ ట్రంప్కి ఎక్స్పర్ట్గా ట్రంప్కి వ్యతిరేకమైనటువంటి ర్యాలీస్ క్రిస్టియన్స్ చేస్తున్నారు యూఎస్లో. మీకు విషయం తెలుసా? సౌదీ అరేబియా ప్రిన్స్ ఉన్నాడు కదా, మహమ్మద్ బిన్ సల్మాన్, ఆయనకు కూడా ఎప్స్టీన్ ఫైల్స్లో సంబంధాలు ఉన్నాయనేటువంటి కొన్ని సాక్ష్యాధారాలు నిన్న బయటికి రావడం జరిగింది. ఇది తెలిసినటువంటి సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి సిటిజన్స్ కూడా ఈ మహమ్మద్ బిన్ సల్మాన్ యొక్క ఫ్లెకార్డ్స్, ఆయన ఫ్లెక్సీస్ అన్ని కూడా చింపేస్తూ చాలా భయంకరమైనటువంటి రీతిలో ఒక రేంజ్లో నినాదాలు జరిగిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మహమ్మద్ బిన్ సల్మాన్ ట్రంప్ గారు చాలా మిత్రులు, వీరిద్దరూ ఇజ్రాయెల్కి మిత్రులు. రష్యాకి వ్యతిరేకంగా కూడా మహమ్మద్ బిన్ సల్మాన్ ఉంటాడు, అది బయట పడ్డాయన. అయితే వీళ్ళిద్దరు సపోర్టుతోని, వీళ్ళిద్దరు సమక్షంలోనే ఇజ్రాయెల్ యొక్క యెరూషలేముకు 3వ దేవాలయ నిర్మాణానికి కూడా చాలా వీలు కల్పించేటువంటి వ్యక్తులు వీరిద్దరూ అని కూడా చాలా సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేశాను. ఎంతమందికి అది గుర్తుందో నాకు తెలియదు కానీ నేను చెప్పే ప్రయత్నం చేశాను. కాబట్టి వీరిద్దరిని కూడా ఏం చేసి, వీరిద్దరిని కూడా ఫోకస్ చేసి వాళ్ళిద్దరిని డిఫేమ్ చేయాలనేటువంటి ఆలోచన కూడా ఇక్కడ బలంగా జరుగుతుంది అనేటువంటి విషయం కూడా ఇందుని బట్టి అర్థమవుతుందండి. అమెరికాలో ట్రంప్కి వ్యతిరేకత మొదలైంది, అలాగే సౌదీలో మహమ్మద్ బిన్ సల్మాన్ గారు కూడా బలమైనటువంటి వ్యతిరేకత అనేటువంటిది కనబడుతూ ఉంది. కాబట్టి ఇదంతా కూడా మీరు చూసినట్టయితే ట్రంప్ గారు అధికారంలో నుంచి దిగిపోయేటువంటి పరిస్థితులు వచ్చేస్తున్నాయా? ట్రంప్ గారి యొక్క ప్రభుత్వం కూలిపోబోతుందా? అమెరికా వాళ్ళందరూ కూడా ఒకనొక సందర్భానికి మాకు ఎవ్వరు వద్దు, ఇప్పటి వరకు కూడా, ఈనాటి వరకు కూడా అమెరికా దేశాన్ని చాలా ఉన్నతమైనటువంటి రీతిలో, చాలా అద్భుతమైనటువంటి రీతిలో, చాలా సుభిక్షమైనటువంటి రీతిలో పాలించినటువంటి ఏకైక ప్రెసిడెంట్ ఎవరన్నా ఉన్నారంటే ఆ వ్యక్తి మాత్రమే. ఆ వ్యక్తినే మాకు మళ్ళీ తిరిగి ప్రెసిడెంట్గా చేయండి అనేటువంటి అవకాశాలు ఏమన్నా రాబోతున్నాయి అంటారా? ఒకవేళ అదే నిజమైతే వాస్తవానికి ఆయన మళ్ళీ ప్రెసిడెంట్గా పోటీ చేసే అవకాశం లేదు. కానీ అమెరికా అంతా కూడా కలిసి కట్టుగా అయ్యి మాకు ఈయనే కావాలని ఏకగ్రీవంగా కానీ ఆయన కావాలని కోరుకుంటే అది జరిగే అవకాశం ఉందంటారా? అంటే దాని గురించి నేను ఎక్కువగా స్టడీ చేయలేదు. ఒకవేళ ఉంటే కమెంట్ సెక్షన్లో కానీ వాట్సాప్లో కానీ నాకు తెలియజేయండి. దాని మీద నేను ఖచ్చితంగా ఆలోచించే ప్రయత్నం కూడా చేస్తాను. ఏదైనా సరే ఒకటి మాత్రం నేను చెప్పగలనండి, ప్రపంచంలో చాలా విధ్వంసాలు జరుగుతున్నాయి, ప్రభుత్వాలకు చాలా వ్యతిరేకమైనటువంటి పోరాటాలు అనేటువంటివి కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మన ఇండియాలో కూడా జరిగే అవకాశాలు ఉంటే మనకు అర్థం కావాల్సింది ఒకటే, ఇంకా వాడు వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది కనుక ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేటువంటి విషయం గమనించాలి. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తుందండి. రీసెంట్గా జేడీ వేన్స్ కూడా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే వీఆర్ ప్లానింగ్ ఫర్ ద వన్ వరల్డ్ ఆర్డర్ అని చెప్పి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అంటే ట్రంప్ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందా వన్ వరల్డ్ ఆర్డర్ కోసం? అంటే ప్రపంచ కూటమి కోసం ట్రంప్ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందో? ఒకవేళ ఇదే నిజమైతే కొన్ని దినాల్లో మనకి వాస్తవాలన్నీ కూడా బయటపడిపోయే అవకాశాలు చాలా దగ్గరలో ఉన్నాయండి. ఏదైనా నేను చెప్పింది నేను మళ్ళీ చెప్తున్నాను, ట్రంప్ గారు అధికారంలోంచి దిగిపోయే అవకాశం ఉండొచ్చు, చనిపోయే అవకాశం ఉండొచ్చు, లేకపోతే ప్రభుత్వం అయినా కూలిపోయే అవకాశం ఉండొచ్చు. ఈ మాట నేను సంవత్సరం క్రితం నుంచి కూడా చెప్తున్నాను. ట్రంప్ గారు ఆయన ఫుల్
ఆయనకు ఉన్నటువంటి అవకాశాన్ని అంతా కూడా ఉపయోగించుకునేటువంటి రీతిలో ఆయన ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన హెల్త్ ఇష్యూ కూడా చాలా భయంకరంగా వచ్చేసింది. ఆయన ఒక మీడియాతో మీటింగ్ జరిగింది. ఆ విజువల్ ఇక్కడ నేను యాడ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆయన మాట్లాడుతున్నారు, ఇంకా టైం కూడా అవ్వలేదు, ఒక వయసు కూడా పెరిగిపోయింది కనుక ఆయన కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి ఆ వయసుకి. కాబట్టి అక్కడ కూర్చొనే అదంతా కూడా జరిగిపోయింది. పాపం ఆయన కంట్రోల్ చేసుకోలేకపోయారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గమనించి వెంటనే మీడియాని వెంటనే బయటికి పంపించడం అనేటువంటిది కూడా జరిగింది. ఆయన కూడా నాకు టైం దగ్గర పడిపోయింది, దేవుడి పిలుపు నాకు దగ్గరలో ఉందని కూడా అంటున్నారు. కానీ ట్రంప్ ప్రభుత్వం ఆయనకు వచ్చినటువంటి అవకాశం సంపూర్ణంగా చేస్తాడని మాత్రం నేను అనుకోవట్లేదు. మధ్యలోనే దిగిపోయే అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రంప్ను దింపాలని, ప్రభుత్వాన్ని కోల్చాలని విశ్వ ప్రయత్నం అయితే సాతాను గడు చేస్తా ఉన్నాడండి. ఇదేమైతే 100% నిజం ఇది. అయితే ట్రంప్ గారు మాత్రం నిలబడినప్పుడే ఇక్కడ 3rd జెరూసలేం టెంపుల్ కట్టేయించాలనే ఉద్దేశం కూడా ఆయన బలంగా పనిచేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆయన కానీ దిగిపోతే, ట్రంప్ గారు కానీ దిగిపోతే ఇప్పుడు ఆయన ప్లేస్లో జేడీ వెన్స్ వస్తాడా, లేకపోతే ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉందో, సొంత అల్లుడి గారిని ఏమైనా నిలబెడతారా, లేకపోతే ప్రభుత్వమే కూలిపోతే అసలు ఈ పార్టీయే వద్దు అనేటువంటి ఒక ఆలోచనలో కానీ అమెరికా దేశం కానీ వచ్చేస్తే మరి మనం అందరం అనుకుంటున్నట్టుగా ఆ ఒబామా కానీ వచ్చే అవకాశం ఏదన్నా ఉందా అనేది కొంత సమయం, కొన్ని రోజులు మనం వెయిట్ చేస్తే ఖచ్చితంగా అన్నీ కూడా బయటపడిపోయే అవకాశం ఉంది. అయితే మైకిల్ జాక్సన్కి సంబంధించినటువంటి ఆడియో కూడా ఒకటి రిలీజ్ అయింది. ఆయన ఆల్రెడీ దీని గురించి ఇండైరెక్ట్గా స్పందించారు. ఆయన మాట్లాడేసాడు, చెప్పేసి నేను ఎంతో కాలం ఉండను, నన్ను వేసేస్తారో, హై డోసేజ్ అని అనొచ్చు, సూసైడ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు అని చెప్పి ముందుగానే ఆయన మాట్లాడిన రికార్డింగ్స్ కూడా బయటకు వచ్చినట్టుగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. దాని మీద కూడా అవకాశం ఉంటే, అవసరం ఉంటే వాటిని కూడా మీ అందరితో నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను. కేవలం ఇవి చెప్పాలన్నటువంటి ఉద్దేశం ఏదన్నా ఉందంటే అండి, క్రీస్తు విరోధి యొక్క రాకకు మార్గాలు సిద్ధపరచడం కొరకే ఇవంతా కూడా జరుగుతున్నాయని చెప్పే ఉద్దేశం. ఎందుకంటే వాడు రావడం అనేది తెల్లటి గుర్రం మీద వస్తున్నాడు, అంటే శాంతి పరచడానికి. ప్రపంచం వాడు వచ్చేటువంటి సమయానికి శాంతిని కోల్పోతుంది. ప్రపంచం క్రీస్తు విరోధి వచ్చేటువంటి సమయానికి సమాధానం కోల్పోతుంది. గొడవలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి, శాంతి సమాధానం అనేటువంటిది ఏ విధంగా కూడా లేని సందర్భంలోనే వీడి అవసరత వస్తుంది. కాబట్టి వీడు రావడం కోసమే దేవుడి యొక్క చిత్తం ఈ విధంగా జరుగుతుందని నా యొక్క బలమైన అభిప్రాయం అండి. కాబట్టి ప్రార్థన అయితే చేద్దాం. మనం అందరం కూడా చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాలకు వచ్చేయడం జరిగింది. కాబట్టి వీలైనంత మందిని దేవుళ్ళలోకి నడిపించే ప్రయత్నం చేద్దాం. అన్నిటికంటే కూడా మొదటగా మనం సిద్ధపడదాం. ఎందుకంటే బయట వాళ్ళని రక్షించాలనే ఆలోచన కంటే కూడా ఇంతకీ మనం సిద్ధపడ్డామా లేదా, మనం ఆత్మరక్షణ పొందుకున్నామా లేదా అనే ఆలోచన మనందరం కూడా చేయవలసిన అవసరం ఉందని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే నేను ఏలియన్స్ గురించి చెప్పినటువంటి మాటని ఎప్పటికీ కూడా వెనక్కి తీసుకోను. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా నాకు దేవుడు చూపించిన ఏ దర్శనం కూడా పోలేదు, ఏ దర్శనం కూడా కొట్టివేయబడలేదు. ప్రతి దర్శనం కూడా నెరవేరుతూనే వచ్చింది. ఏది దేవుడు పలికినా తప్పకుండా ఆ మాటని నెరవేరుస్తూనే వచ్చాడు. కాబట్టి అది వెనక్కి తీసుకునే అవకాశం లేదు. పైగా ఇంకొక మాట నేను చెప్పేటువంటిది ఏంటో తెలుసా, ఆ మాటను బట్టి ఎవరైతే నన్ను అవమానంగా మాట్లాడారో, ఎవరైతే ఇది తప్పుడు బాధగా అనుకున్నారో వాళ్ళందరి తలల్ని కూడా దేవుడు దించబోయేటువంటి కాలం సమీపంగా ఉంది. చూడండి, దేవుడు నా నోట పలికినటువంటి మాట నెరవేరేటువంటి కాలం అతి సమీపంగా ఉంది. ఆ రోజున మీరందరూ కూడా తప్పకుండా ఈ మాటను జ్ఞాపకం చేసుకుని ఇప్పటికైనా మనం ఆలస్యం చేసింది చాలని చెప్పి దేవుని మాటలకు మీరు లోబడి దేవుడి చెప్పిన మాటలను బట్టి మీరు వెంబడించే ప్రయత్నం చేస్తారని నేను గట్టి నమ్మకంతో ఉన్నాను. కాబట్టి ప్రార్థన చేయండి. ప్రపంచ శాంతి కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఇంకా అనేక విషయాలతో ఉన్న సమయంలో మీ అందరితో నేను పంచుకోవడం ప్రయత్నం అయితే చేస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.